100 కోట్లు అప్పు తెచ్చి పెడదాం కానీ రైతుకి ఇబ్బంది పెట్టకూడదని 14 మాసాల నుంచి రైతు పక్షాన పనిచేస్తుంటే అభినందించవలసింది పోయి కనీసం శాసనసభకు వస్తే ఈ శాసనసభలో ఇవన్నీ వింటే సిగ్గేరు మాట్లాడితే ఒక మైక్ ఆయన చెప్పిందే ఇష్టం వచ్చినట్టు మాట. సమస్యలు వచ్చాయి అధ్యక్ష. ఈరోజు మిర్చికి సమస్య వచ్చింది. ఒక సంవత్సరం 2400 వస్తే పాడిందే పాడురా అన్నట్టుగా ఆ 2400 కోట్ల రూపాయలు వచ్చింది నేనున్నప్పుడు వచ్చింది అంటాడు. ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు 1 సంవత్సరాలు ముఖ్యమంత్రివా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రివా? 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఉన్నావు కదా. ఒకవేళ నీ యొక్క కృషితోనే నీ యొక్క శ్రమతోనే రేట్లన్నీ పెరిగితే 5 సంవత్సరాలు రేట్లు పెరగాలి కదా. ఎప్పుడు 12,000 13,000 ఉండేది. 1 సంవత్సరం చైనాలోన మనం ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడ పంటలు పోవడం వల్ల కరోనా రావడం వల్ల 1 సంవత్సరం ధర పెరిగితే నేను ఉన్నప్పుడు ఎంత ధర వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ధర తగ్గిపోయిందని పచ్చి అబద్ధాలు. ధర తగ్గిపోయిన చిత్తశుద్ధితో అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు ఎవరైనా కేంద్ర మంత్రి గారు ఆఫీస్కి వెళ్ళి మంత్రి గారు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అప్పటికే ధరలు ఇంకా పతనమైపోతాయని భయపడి 14,000 కంటే 1 పైసా తగ్గినా మేము ఇంటర్వెన్షన్ ఫండ్ ఇస్తామని ఒక జీవో తెచ్చి మిర్చి రైతులకి ఆదుకున్నాం అధ్యక్ష.